ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఈ కేసుని సిబిఐకి లేదా స్వతంత్ర న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కోరుతున్నారు. ఈ మేరకు ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇప్పటికే హేబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ అంశం పైన ఆమె పోలీసులపైన నాకు నమ్మకం లేదు సార్ అంటూ హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. పోలీసుల్ని నమ్మలేకపోతున్నాము, కాబట్టి పోలీసులు ఆధ్వర్యంలోని సిట్ విచారణ చేస్తే ఈ కేసులో నిజమైన దోషులు తప్పించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సిబిఐకి లేదా స్వతంత్ర న్యాయ వ్యవస్థతో న్యాయాధికారితో విచారణ జరిపించండి, ఈ విచారణ అంతా కూడా హైకోర్టు పరిధిలో ఉండేలా చూడండి అంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు కలవడానికంటే ముందే ప్రభుత్వం చాలా యాక్టివ్గా ఈ కేసులో సిఐ నాగరాజు పైన కేసు నమోదు చేసింది, సిట్ని ఏర్పాటు చేసింది, విచారణ వేగవంతం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి స్పందించిన తీరు చాలా బాగుంది అని చెప్పి ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది అని ఒక ప్రకటన కూడా చేశారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనే ధీమాని కూడా వ్యక్తం చేస్తారు. చేసిన తరువాత 4-5 రోజులు గడిచిన తర్వాత సిట్కి సంబంధించిన విచారణ చూసిన తర్వాత ఆమెకు బహుశా అనుమానం కలిగినట్టు కనపడుతోంది. దీనిలో భాగంగానే అటువంటి అనుమానం మేరకే ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేస్తున్న తీరు సిట్ విచారణ చేస్తున్న తీరు పోలీస్ అధికారులకు సంబంధించి మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ అధికారులు అందరి ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగే అవకాశం ఉండదు. కానీ ఒకరిద్దరినే బాధ్యులను చేసి మిగతా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన అనుమానం ఒకటి. అంతేకాదు ఈ కేసులో 45 రోజుల దాకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఒక స్టేషన్లో లాకప్ డెత్ జరిగితే పై అధికారులకు కనీసం వారం 10 రోజుల్లో అయినా సమాచారం వస్తుంది. 45 రోజుల పాటు పై అధికారులకు సమాచారం రాకుండా ఏ రకంగా ఉంటుంది? పై అధికారులకు సమాచారం ఉండి కూడా ఈ అంశాన్ని తొక్కి పెట్టారు అనే అనుమానం కలుగుతోంది అని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆమె పోలీస్ కంప్లైంట్ గత నెల 6వ తారీఖున అతన్ని తీసుకొస్తే ఈమె పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిరిగినప్పటికీ, హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పటికీ జూన్ 2-3 తారీఖుల్లో కూడా హైకోర్టుకు అతను మరణానికి సంబంధించిన విషయం పైన పూర్తి వివరాలని పోలీసులు ఇవ్వలేదు. సరికదా ఆయన ఇంకా పరారీలో ఉన్నాడు, వెతుకుతున్నాం, 29వ తారీఖు తీసుకొస్తామంటూ పోలీసులు ప్రకటనలు చేయడం నేరుగా కోర్టును కూడా తప్పుదారి పట్టించినట్లయిపోయింది. ఇంటెన్షనల్గా అతన్ని మాయం చేసి అతన్ని మరణానికి కారణమైన వాళ్ళు కోర్టును కూడా తప్పుదారి పట్టించారు. రోజుల తరబడి కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈవెన్ కోర్టులో మేము పిటిషన్ వేసిన తరువాత కూడా కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 40 రోజుల పాటు కేసు నమోదు చేయలేదంటే ఈ మొత్తం వ్యవహారంలో చాలా పెద్దవాళ్ళ ప్రమేయం ఉంది అనేది మాకున్న అనుమానంగా ఆమె చెప్తున్నారు. అంతేకాదు పోలీస్ అధికారులే దీంట్లో దోషులుగా ఉన్న నేపథ్యంలో, పోలీస్ అధికారులే తన కుమారుడి హత్యకు, తన కుమారుడి మరణానికి కారణమని భావిస్తున్న నేపథ్యంలో, ఆ మేరకు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలని సిట్ సేకరించిన నేపథ్యంలో అటువంటి పోలీస్ అధికారులపైన స్థానిక పోలీస్ అధికారులే సిట్గా ఏర్పడి విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగడానికి సంబంధించిన అవకాశం లేదు. ప్రస్తుతం 4-5 రోజుల పాటు జరుగుతున్న విచారణను చూసిన తర్వాత ఆ నమ్మకం మరింతగా కోల్పోయామని కూడా సాయి కృష్ణ తల్లి చెప్తున్న వాతావరణం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆమె సిబిఐ విచారణ కోరుతున్నారు. సిబిఐ విచారణ స్వతంత్రంగా చేయడంగా సిబిఐ విచారణ కోర్టు పరిధిలో జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సిబిఐ విచారణ జరుగుతున్న తీరును కూడా కోర్టు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. లేదా సిబిఐ విచారణ అవసరం లేదని హైకోర్టు భావిస్తే సిబిఐతో సరిసమానమైన ఏదైనా న్యాయ విచారణని ఏదైనా న్యాయాధికారితో కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ ఏ రకమైన విచారణ చేస్తే నాకు సరైన న్యాయం జరుగుతుందని హైకోర్టు భావిస్తుందో అదే తరహా విచారణని జరిపించండి అంటూ ఆమె కోర్టును అభ్యర్థించడం చూస్తున్నాం. సిబిఐ విచారణకు కోర్టు ఆదేశిస్తుందా లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కోర్టు ఆదేశిస్తుందా? సోమవారం తెలిసే అవకాశం ఉంటుంది. సోమవారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. హైకోర్టు సోమవారం దీనిపైన ఒక తీర్పుని ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పైన, పోలీసుల పైన సాయి కృష్ణ కుటుంబానికి ఇప్పుడు నమ్మకం ఎందుకు లేకుండా పోయింది అనేది ప్రశ్న. సిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, సిట్ అధికారులు విచారణ చేస్తున్న తీరు ఆ కుటుంబంలో అనుమానాలు వచ్చేలా చేసింది. ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంలో, కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ ఆమె చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారి పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారు అని చెప్పారు. న్యాయం చేస్తారనే భరోసానిచ్చారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు అని ఆమె చెప్పిన సందర్భంలో పోలీస్ విచారణ సరిపోతుంది అని ఆ క్షణానికి ఆమె భావించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశలో కేసు నమోదుకు ఆదేశించారు, సిఐని అరెస్ట్ చేయించారు, తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. కానీ మొత్తం జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక వ్యక్తి చుట్టూ ఒక వ్యక్తి మాత్రమే చేసిన ఇన్సిడెంట్గా దీన్ని చూపిస్తున్నారు. నిజమైన దోషుల్ని తప్పించుకునేలా
విచారణ జరుగుతున్న తీరుంది అని ఆమెకు అనుమానం కలిగింది. ఈ అనుమానం కలిగిన సందర్భంలో కూడా మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతకు ఇలా జరుగుతోంది, మాకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి, వాటన్నిటిపైన విచారణ చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పడము కాకుండా నేరుగా కోర్టును ఆశ్రయించి కోర్టు పరిధిలో, కోర్టు పర్యవేక్షణలో దీనికి సంబంధించిన విచారణ జరగాలని కోరుతుంది. అలా కోరడం వెనక రీజన్ నమ్మకం లేకపోవడం, వ్యవస్థపైన, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన నమ్మకం లేకపోవడం కావచ్చు, లేదా నిందితులు కూడా పోలీసులే ఉన్నారు కాబట్టి బహుశా పోలీసులు ఏమన్నా వాళ్ళకి సాయం చేస్తారేమో, సొంత డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారేమోననే అనుమానం కావచ్చు ఆమె హైకోర్టుకు వెళ్ళి స్వతంత్ర విచారణ కోరేలా చేసింది. సోమవారం ఈ అంశానికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది.